హలో, నేను మిస్ రావు. మార్కెట్లో చలామణి అవుతున్నటువంటి 500 రూపాయల నోట్లను రద్దు చేయబోతూ ఉన్నారా? రాబోయేటువంటి సెప్టెంబర్ నాటికి అన్ని ఏటీఎంల్లో 75% 100 రూపాయల నోటు, 200 రూపాయల నోట్లు మాత్రమే కనిపించబోతున్నాయి. 2026 మార్చి నాటికి 90% ఏటీఎంల్లో 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే కనిపిస్తాయి. 500 రూపాయల నోట్లు కనిపించవు. ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి సమాచారం. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చాలామంది ట్విట్టర్ వేదికగా దాన్ని షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో నకిలీ నోట్ల చలామణి ఎక్కువైంది. అది కూడా ఎవరి ద్వారా ఈ నకిలీ నోట్లు బహిరంగ మార్కెట్లో చలామణి అవుతున్నాయి అని అంటే, ఉగ్రవాదులు కొంతమంది ఈ నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకొస్తూ ఉన్నారు. అది కూడా 500 రూపాయల నోట్లు, వాటిని చలామణిలో తీసుకొస్తున్నారు. దొంగ నోట్లు అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. మార్కెట్లో ఉన్నటువంటి దొంగ నోట్లను పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు ఒరిజినల్లా లేదంటే డూప్లికేట్ అని తెలుసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది ఆల్రెడీ దర్యాప్తు సంస్థలు అన్నీ చెప్పాయి. భారతదేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా పౌర సమాజాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త, 500 రూపాయల నోట్లు నకిలీవి ఉన్నాయి. కాబట్టి మీరు రిజర్వ్ బ్యాంక్ అనేటువంటి స్పెల్లింగ్లో RESER ఉంటుంది, కానీ వాళ్ళు ఈ బదులు ఏ పెట్టి చలామణి చేస్తున్నారు. మొత్తం మిగతాదంతా సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఏటీఎంల్లో ఈ నకిలీ నోట్ల చలామణి, నకిలీ నోట్లు వస్తూ ఉన్నాయి. మీరు అందుకే గమనించి వాటిని తీసుకోవాలి. వీటి బెడద నుంచి బయటపడాలి అని అంటే 500 రూపాయల నోట్లని రద్దు చేయడమే మార్గం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆర్బీఐకి ఆ మేరకు రిక్వెస్ట్ చేసింది. సో ఆర్బీఐ కూడా ఎంక్వైరీ చేయించింది. ఎంక్వైరీ చేసి ఆ దర్యాప్తు సంస్థలన్నీ కూడా చెప్పింది ఏంటంటే, నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయి ఎక్కువగానే, కాబట్టి వాటిని వీలున్నంత వరకు చలామణిలో లేకుండా చేస్తేనే మంచిది అనేటువంటి విషయాన్ని ఆర్బీఐకి తెలియజేశాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఉగ్రవాదులు. గతంలో కూడా ఉగ్రవాదులు అప్పుడున్నటువంటి 1000 రూపాయల నోట్ని, 500 రూపాయల నోట్ని బహిరంగ మార్కెట్లో చలామణి చేస్తూ ఆర్థిక పరిస్థితి మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలంటే నకిలీ నోట్లు చలామణిలోకి తీసుకురావాలి. అందుకే అప్పుడు ఉగ్రవాదం కూడా ఎక్కువ ఉండేది. నోట్ల రద్దుకు ముందు 2016లో నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఉగ్రవాదకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉండేవి అనేది గుర్తు చేసుకుంటే, నోట్ల రద్దు తర్వాత తగ్గిపోయింది ఉగ్రవాద కార్యకలాపాలు. అంటే పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు, కానీ గతంతో పోల్చుకుంటే కూడా తగ్గిపోయాయి. అందుకే నోట్ల రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే, బ్లాక్ మనీని అరికట్టడానికి, అలాగే నకిలీలను అరికట్టడానికి, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి అని చెప్పారు. సో ప్రధానంగా అప్పుడు చెప్పింది ఏంటంటే, బ్లాక్ మనీ ఎక్కువైపోయింది, బ్లాక్ మనీని బయటికి తీసుకురావడానికి నోట్ల రద్దు అని చెప్పారు. బట్ ఇన్సైడ్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉగ్రవాదం ఎక్కువైపోతుంది ఈ నోట్ల చలామణి కారణంగా, దొంగ నోట్ల చలామణి కారణంగా. ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే కనుక ఖచ్చితంగా నోట్ల రద్దు చేయాలని చెప్పి నోట్ల రద్దు చేశారు. సో దాని ఫలితం కొంతమేరకు కనిపించింది. అయితే ఇప్పుడు 500 రూపాయల నోట్లను బాగా డంప్ చేస్తున్నారు ఉగ్రవాద సంస్థలు. భారతదేశంలోకి 500 రూపాయల నోట్లని భారీగా డంప్ చేశారు. భారతదేశ వ్యాప్తంగా నకిలీ నోట్ల మయం అయిపోయింది 500 రూపాయల నోట్లని. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ పరిశీలించిన తర్వాత, సమీక్షించిన తర్వాత, ఉగ్రవాదుల యొక్క ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని అంటే కనుక ఈ నకిలీ నోట్ల చలామణిని ఆపేయాలి. అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు బహిరంగ మార్కెట్లో. అందుకే క్రమంగా ఈ 500 రూపాయల నోట్ల బదులుగా 100, 200 రూపాయల ఏటీఎంలో పెట్టడం ద్వారా ఈ 500 రూపాయల నోట్ల ప్రింటింగ్ని ఆపేసేటువంటి కార్యక్రమం. 2000 రూపాయల నోట్లని ఏ విధంగా అయితే బహిరంగ మార్కెట్లో చలామణి లేకుండా చేశారో, అదే తరహాలో 500 రూపాయలను కూడా చలామణిలో లేకుండా, బహిరంగ మార్కెట్లో లేకుండా చేసేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 100, 200 రూపాయల నోట్లను ప్రింట్ చేస్తుంది ఆర్బీఐ అనేది ఇప్పుడు ఆర్బీఐ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో రాబోయేటువంటి రోజుల్లో 500 రూపాయల నోట్ అనేది ఉండదు.
ఈ 500 రూపాయల నోటును రద్దు చేయమని చెప్పేసి నీతి ఆయోగ్కి అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నోట్ల రద్దు సమయంలోనే చెప్పారు, అసలు 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేయాలి, డిజిటల్ పేమెంట్స్ని పెంచాలి, అప్పుడే అవినీతి తగ్గుతుంది, దాంతోపాటు కరెన్సీ చలామణిలో ఎక్కువగా లేకపోతే కనుక ట్యాక్సులు కూడా పెరుగుతాయి, దేశ ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఆయన. బహుశా నీతి ఆయోగ్ కూడా దాన్ని తీసుకుంది. అందుకే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్నట్టు పనగారియా అనేక సందర్భాల్లో ఈ 500 రూపాయల నోటు గురించి ప్రస్తావించారు ఇన్సైడ్ మీటింగ్లో కూడా. కాబట్టి ఈ 500 రూపాయల నోటుని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కనిపించకుండా చేస్తుంది ఆర్బీఐ. 2000 రూపాయల నోటు ఇవాళ మహిళా మార్కెట్లో ఎలా కనిపించకుండా ఆర్బీఐ చేసిందో అదే తరహాలో 500 రూపాయల నోటును కూడా బహిరంగ మార్కెట్లో లేకుండా చేసేదానికి సమాయత్తం అయ్యింది ఆర్బీఐ. ఆ మేరకు సన్నాహాలు చేస్తుంది అనేది లేటెస్ట్ అప్డేట్. అలాగే పాత 100 రూపాయల నోటు ఉంది, దాన్ని కూడా చలామణిలో లేకుండా చేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి బహిరంగ మార్కెట్లో ఇక రాబోయేటువంటి రోజుల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి 100-200 రూపాయలు తప్ప మిగతా నోట్లు కనిపించవు. 500 రూపాయల డినామినేషన్ హైయెస్ట్ 200 లేదంటే 300-350 రిలీజ్ చేయాలి కొత్త నోట్లు అనే ఆలోచన ఉంది. దానికి సంబంధించి ఇంకా ఆర్బీఐ ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతానికైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 500 రూపాయల నోట్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం, 500 రూపాయల నోట్లను చలామణిలో నుంచి తొలగించేటువంటి కార్యక్రమం ప్రారంభమైందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగా అనేక మంది ఇప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. మీరు చూడండి, ట్వీట్లు చేసి వాళ్ళ అభిప్రాయాన్ని ఇక్కడ చూడండి. బై 500 రూపీస్ కరెన్సీ నోట్స్, 75% ATMs డిస్పెన్స్ రూపీస్ 100 and 200 నోట్స్ బై సెప్టెంబర్. అంటే ఈ సెప్టెంబర్కి మరొక 2-3 నెలల్లోనే, లేదా 4 నెలలు, 2-3 సెప్టెంబర్ నాటికి 75% ATMsలో 100-200 రూపాయలు మాత్రమే మీకు కనిపిస్తాయి. 90% బై మార్చ్ నెక్స్ట్ ఇయర్, వచ్చే ఏడాది మార్చి నాటికి 90% ATMలో 100-200 రూపాయలే ఉంటాయి, 500 రూపాయలు ఇక ఉండదు. బై 500 అని చెప్పి ఇలా ట్వీట్లు చేసుకుంటూ ఆర్బీఐ సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తుంది సోషల్ మీడియా. సో ఇది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. సో ఈసారి ఖచ్చితంగా 500 రూపాయల నోట్ని సమీప భవిష్యత్తులోనే చలామణిలో లేకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. సమీప భవిష్యత్తులో 500 రూపాయల నోటు కనిపించదు. కాబట్టి బ్లాక్ మనీ సంపాదించుకున్నటువంటి వాళ్ళు, బ్లాక్ మనీ దాచుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పటికైనా బయటికి తీసి దానికి ట్యాక్స్ కట్టండి. ట్యాక్స్ కట్టి ప్రభుత్వానికి అందజేయండి. బ్లాక్ మనీ దాచుకుంటే అది మిగతా వాళ్ళు నష్టపోతారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్లో, గోల్డ్లో, తర్వాత ఇంటి రెంట్లు ఇస్తుంటారు కదా, రెంట్కి ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ పోగుబడింది. కొన్ని కోట్ల రూపాయలు, ఒక హైదరాబాద్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు హౌస్ ఓనర్స్ దగ్గర పోగుబడి ఉంది బ్లాక్ మనీ. ప్రతి నెల ఆన్లైన్ పేమెంట్ తీసుకోకుండా వాళ్ళు కరెన్సీ తీసుకుంటున్నారు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి ఒక ఖజానాలను కనుక ఎతికితే బ్లాక్ మనీ బయటపడుతుంది. రీసెంట్గా మనం ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఉద్యోగుల ఇళ్లలో 500 కోట్ల రూపాయలు బయటపడింది ఒక సాధారణమైనటువంటి ఉద్యోగు ఇంట్లో. అలాగే హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్లో ఉన్నాయి హైదరాబాద్లో ఓనర్స్, ఒక ఇల్లు కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అపార్ట్మెంట్, 20 నుంచి 40 ఫ్లాట్లు ఉన్నటువంటి ఓనర్స్ ఉన్నారు చాలామంది హైదరాబాద్లో. అలాంటి వాళ్ళ ఇళ్ళలో కనుక రైడ్ చేస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు బయటపడేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఐటీ శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రధానంగా ఇంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ జియో ట్యాగింగ్ చేశారు. ఈ జియో ట్యాగింగ్ చేయటం మూలంగా ఎవరెవరు అపార్ట్మెంట్లకే ఓనర్లుగా ఉన్నారనేది అర్థమవుతుంది. వాళ్ళకి కమర్షియల్ ట్యాక్స్ని యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయాలి, కానీ కమర్షియల్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయట్లా, హౌస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో కమర్షియల్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తే రెవెన్యూ పెరుగుతుంది, ప్లస్ ఈ బ్లాక్ మనీని అరికట్టాలంటే వాళ్ళ ఇళ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తనిఖీలు చేయాలి. ఈ రెండు చేస్తే కనుక బ్లాక్ మనీ బయటకు వస్తుంది. సో ఇప్పటికైనా 500 రూపాయల నోట్లు దాచుకున్నటువంటి హౌస్ ఓనర్స్ కానీ, లేదంటే గోల్డ్ కొనుగోలు చేసి దాచుకున్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ అలర్ట్ కావాలి. 500 రూపాయల నోటు రాబోయే రోజుల్లో కనిపించదు. కాబట్టి ఇప్పటికైనా 500 రూపాయల నోట్లు బయటికి తీసి మీరు సహాయం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి సహాయం చేయండి, లేదంటే ఇతరత ఇన్వెస్ట్మెంట్లకి వెళ్ళండి. దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తే భారత ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. లేదంటే
లాస్ట్ టైం నోట్ల రద్దప్పుడు కొంతమంది కాల్ చేశారు ఎవరికి ఇవ్వకుండా. సో అలా కాల్చుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది 500 రూపాయల నోట్ని కనుక బయటికి దిగిపోతే. సో దీని మీద మీ కామెంట్ ఏంటనేది తెలియదు. థ్యాంక్ యూ.